6వ రోజు భాగవత వాహిని దివ్య సప్తాహ కార్యక్రమంలో ఏనాటి పుణ్యము ధన్యము జీవనం పావనం పరమ పురుషుని దివ్య చరితామృత అమృతపానశ్రవణం వచనం కమలవదనం కమలనయనం కమలాసనం కమలమకరందమాధుర్యం కమలాకరం కృష్ణామృతం భజే. ఈరోజు మనందరం ఎక్కడున్నామంటే పరీక్షిత్ మహారాజుకి వారి యొక్క శృంగి శాపం ఇచ్చినటువంటి యొక్క విషయం విదితమై ఆడుకుంటున్నట్టు యొక్క చంటి బిడ్డని తెచ్చి తత్క్షణమే తన యొక్క బిడ్డ అయినటువంటి జనమేజయుడు, ఏం పేరండి, ఏం పేరు పెట్టాడండి పరీక్షిత్ మహారాజు? ఏంటండి పేరు? జనమేజయుడు. అంటే జనము కోసమే జయత్వం. చూసారా, పేర్లన్నీ చాలా గొప్పవే. ఆ పేర్ల వెనకాతలు ఉన్నటువంటి యొక్క మనుష్యులు కూడా చాలా గొప్పవారే. కానీ మనుషుల్లో ఉండే యొక్క మనసు ఉందే, స్వామి చెప్పినట్లుగా అదొక పిచ్చి కోతులండి. ఇది ఆ చంటి బిడ్డను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఎవరో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉంటే నాయన చదువురంటే స్వస్తి ప్రజాభ్య మంత్రం చదివాడు, 2 అక్షతలు వేసాడు, అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది. ఒక రాజు మహాచక్రవర్తి, యావత్ భారతావనిని పరిపాలించేటువంటి యొక్క చక్రవర్తి తదుపరి చక్రవర్తికి కిరీటాన్ని ఎంత సులభంగా ఇవ్వచ్చని నిరూపించినటువంటి గడ్డ కాబట్టి మాత్రమే భారతావనిలో ఇప్పటికి కూడా సంస్కృతి, ఆధ్యాత్మిక సనాతన ధర్మం బతికున్నాయనే అంశాన్ని మనందరం స్వామి యొక్క చరణాల చెంది గట్టిగా వినవించుకోవాలి. అయితే ఇంతలో వచ్చారు కదా, అద్భుతమైనటువంటి దివ్యత్వముతో దైవత్వమే కదలాడి వచ్చినదా, ఏమి లావణ్యము, ఏమి శ్యామలత్వము, ఏమి సౌజన్యము, ఏమి రమణీయత, ఏమి కమనీయము, ఏమి వచ్చస్సు, ఏమి తేజస్సు, ఏమి ఓజస్సు. వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడటానికి కూడా మనకి సాహసమే అవుతుందన్నంత అద్వితీయ చైతన్యము. ఎవరు? సుఖ మహర్షి. అతను మనుష్య సంపర్కం వల్ల జన్మించిన వాడు కాదు. గొప్ప విషయం అండి ఇది. మనుష్య సంపర్కం వల్ల జన్మించిన వాడు కాదు. వేదవ్యాసుడు, ఓ విష్ణు భగవాన్, ఓ మహా విష్ణు, ఎట్లా నీవు నీ యొక్క దివ్య అవతార లీలా వైభవ విశేషములను నాకు జ్ఞానముగా అందించి రచింపజేసుకున్నటువంటి యొక్క ఈ భాగవతం అనేటువంటి మహా అద్భుత గ్రంథాన్ని జన్మ జన్మలకు, తరతరాలకు, యుగ యుగాలకు నిలబడేంత వరకు కూడా దీన్ని అందివ్వాలంటే నువ్వు ఏదో ఒక వరదాయకమైన అంశం అందివ్వు నాయనా అంటే విష్ణు సంకల్పం మేరకు అట్టి వేదవ్యాస మహర్షుల వారికి జన్మించిన కుమారుడిగా అందించినవాడు శ్రీ మహావిష్ణువు. కుమారుడిగా జన్మించినవాడు అంటే విష్ణువు యొక్క సంకల్పం మాత్రముతో జన్మించి వ్యాసుడే నా యొక్క పితృవర్యులు అని తాను పుట్టినగా ఎత్తు శిశువుగా ఏమి చేతుల్లో పెరగలే, మాట్లాడే బాలుడిగా, కదిలే బాలుడిగా, అద్భుతమైన జ్ఞానముతో అపారముగా కృష్ణ సంకల్పము, విష్ణు సంకల్పం నుంచి జన్మించినటువంటి యొక్క సుఖ మహర్షికి మనందరం కూడా ఇప్పటికి కూడా గట్టిగా ఒక మారు అయ్యా నీ తేజస్సుకి మా యొక్క కోటి కోటి ధన్యత అని చెప్పాలి. అయితే చెప్పారు కదా, సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుతో అన్నారట, ఏమన్నారు? నువ్వు ఇంకేమీ చెయ్యకు, ఏం చెయ్యి, కేవలం ఆ శ్రవణము చెయ్యి. గట్టిగా చెప్పాలి, ఏం చెయ్యాలి? గట్టిగా అందరూ చాలా హుషారుగా ఉండాలి. వాళ్ళు ఏం చేయాలండి? శ్రవణము చెయ్యి. శ్రవణము శ్రవణము శ్రవణము. ఎటువంటి శ్రవణము? భాగవత శ్రవణము, కృష్ణ లీలామృతము, భగవత్ లీలలు, అవతార వైభవ విశేషములు. ఇక్కడ స్వామి అద్భుతంగా రాశారండి భాగవత వాహినిలో. ఏం రాశారు తెలుసా అండి? అసలు భాగవతం అంటే మూడింటి యొక్క కాంబినేషన్. ఇట్స్ అ ట్రయాంగులర్ కాంబినేషన్. ఏమంటే ఒకటి అవతార లీలా వైభవ విశేషములు,
అంటే అవతారములో లీలలు అంటే కేవలం కృష్ణావతారమే కాదు, మనకు ఉన్నటువంటి దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. అదే కనుక ఈ అవతారాలు అవతార లీలలు ఒక పక్క, ఒక యాంగిల్ అయితే, రెండవది భక్తి పరంపరలో ఉండేటువంటి భక్తులు వారి యొక్క జీవిత చరిత్రలు. అంటే ఆ భక్తులు ఎట్లాగా వారి యొక్క జీవితాలను ఆ అవతారాలకు అర్పణ గావించారో చెప్పేటువంటి యొక్క మహిమోపేతమైనటువంటి యొక్క వారి జీవన గమనంలో ఉండేటువంటి యొక్క చరితామృతము. దానితో పాటు మూడవది భక్తులకి ఆ భగవంతునికి ఉండే సంబంధ బాంధవ్యముల్లో విలసిల్లినటువంటి యొక్క లీలామృతము. ఈ మూడు కలిస్తేనే భాగవతము. అది సుఖమహర్షి నోట వింటే అది మహాభాగవతమై వర్ధిల్లుతుంది. ఇంకా స్వామి ఎంత బాగా రాశారంటే భాగవతం అంటే భాగవతం. సుఖమహర్షి చెప్తున్నాడు ఇదంతా కూడా. ఈ భాగవతం అంటే ఏంటి తెలుసా? పరీక్షిత్ జాగ్రత్త విను. శ్రీమన్నారాయణుడు బీజము, శ్రీమన్నారాయణుడు వినట్లే ఎవరు? శ్రీమన్నారాయణుడు బీజము, శ్రీమన్నారాయణుడు బీజము. చెప్పండి, శ్రీమన్నారాయణుడు బీజము, శ్రీమన్నారాయణుడు బీజము. అంకురము బ్రహ్మ. అంకురం అంటే ఏంటండి? మొలక. అంకురం ఏంటండి? అంకురము బ్రహ్మ. బోధు నారదుడు. బోధు అంటే ఏంటండి? కాండము. బోధు అంటాం కదా. బోధు నారదుడు శాఖవ్యాసుడు. ఆహా, ఆ వృక్షానికి శాఖ వచ్చింది, అదేంటండి? వ్యాసుడు. ఫలము శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఫలములో ఉండేటువంటి మధుర రసము శ్రీకృష్ణ దివ్య చరితామృతము, లీలామృతము. ఆ రసమును గ్రోలిన భక్తుని జీవనమే ధన్యము. చెప్పెదన్ విను ఓ పరీక్షిత్ మహారాజా. ఎక్కడ చెప్పాడట ఈ వేదవ్యాసుల వారు? ఎక్కడ చెప్పారు తెలుసా అండి? తన కొడుకైనటువంటి సుఖమహర్షికి గంధమాదన పర్వతం పైన అక్కడ చెప్పాడండి. అంటూ ఒక మాట చెప్పాడు పరీక్షిత్తు. ఎంత అదృష్టవంతుడు తెలుసా పరీక్షిత్తు? నువ్వు ఎంత అదృష్టవంతుడు తెలుసా? నీ రాజ్యంలో ఉండేటువంటి ఈ సాధువులు, ఈ యోగులు, ఈ మునీశ్వరులు, ఈ మొత్తము ఉండే దాసీ జనము, ఈ ప్రజలంతా ఎంత అదృష్టవంతులో తెలుసా? వేదవ్యాసుని నోట విన్నటువంటి యొక్క ఆ భాగవతాన్ని నేటి వరకు నేను ఎవరికి చెప్పినదే లేదు. కానీ నీ భక్తి ప్రపత్తులకు మెచ్చి శ్రీకృష్ణ పరమాత్మనిక దివ్య చరణాలయందు ఉన్నటువంటి నీ యొక్క అద్భుతమైన విశ్వాసమును గుర్తెరిగి సుఖమహర్షుల వారు వచ్చారు. సుఖమహర్షి వచ్చాడు అనడం కూడా తప్పేనేమో, లెంపగలేసుకోవాలి, క్షమతవ్యుణ్ణి. సుఖమహర్షుల వారు వచ్చారు, వారంతట వారు వచ్చారు, కదలి వచ్చారు. అతను ఎట్లాంటి అతను తెలుసా అండి? దిగంబరుడు, నవయవ్వన దిగంబర ఋషి పుంగవుడు. ఆ అద్భుతమైన రూపం చూస్తే కళ్ళు మనవి మిరిమిట్లు గొలుపుతాయి. ఆ తేజస్సుని మనం తట్టుకోవడమే కష్టము. అటువంటి మహాపురుషుడు, మహాయోగి పుంగవుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, శ్రవణం. ఎంతటి గొప్పది శ్రవణం, ఎంతటి గొప్పది. మీరందరూ అనుకుంటున్నారేమో, ఓ పరీక్షిత్తు అనుకుంటారేమో, శ్రవణం చేస్తే అయిపోతుందా అనుకుంటున్నారేమో. చాలా గొప్పది. రా, కూర్చో, ఈ నదీ తీరంలో ఒక అద్భుతమైన ఆసనం మీద కూర్చో. ఎట్లా శ్రవణం చెయ్యాలి, ఇది ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. ఎలా శ్రవణం చెయ్యాలో పరీక్షితుల వారు చెప్తున్నారు. వినడం వేరు, శ్రవణము వేరు. స్వామికి అద్భుతమైన కథ చెప్పారు కదా, ఎట్లా శ్రవణము చెయ్యాలో మనకి 3 కోతుల కథ చెప్పారు. బాల వికాస్ చిన్నారులకి చెప్తారు స్వామిది, చిన్న కథల్లో చెప్తారు. ఏంటిది? 3 బొమ్మలు తెచ్చారట, ఒక చిన్న ఇనుప తీగని తెచ్చారు, చెవిలోంచి పంపించారు. ఈ చెవిలోంచి వెళ్ళింది, ఈ చెవిలోంచి వచ్చింది. ఇది సత్శ్రవణము అవునా కాదా? కాదు. రెండవది, ఈ చెవిలోంచి వెళ్ళింది,
నోటి వెంబడొచ్చింది. అంటే నువ్వు ఏం వింటున్నావో అది ఈ చెవిలో ఇక్కడే విన్నావో. అబ్బా, భరద్వాజ్ ఏం చెప్పాడండి, స్వామి ఏం చెప్పించారండి, ఆ భాగవతం ఎంత బాగుందండి, బయటికి వెళ్ళగానే మళ్ళా వెంపర్లాటలో మళ్ళా దాంట్లో మునిగిపోయావు, మళ్ళీ తూచ్ అయిపోయింది. చెప్పేంతవరకు నోటితో చాలా బాగుంటుంది, వినేంతవరకు చాలా బాగుంటుంది. మూడవ బొమ్మలోకి చెవిలోకి పంపిస్తే మరి బయటికి రాక లోపల హృదయపు వరకు చేరుకుంది. నాయన, శ్రవణం అంటే కర్ణానందము కాదు, చెవులతో వినే ఆనందము కాదు, శ్రవణం అంటే హృదయానందం అని తెలుసుకో పరీక్షిత్ అని చెప్పాడు సుఖమహర్షి. కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ కాళీయమర్దన శ్రీకృష్ణ. ఓ కళ్యాణ కృష్ణ, వేణుగానముతో అద్భుతంగా ఉన్నావు కదరా. కమనీయ కృష్ణ, గోపకాంతులతో వెలిగిపోతున్నావు కదరా. కాళీయమర్దన, ఆ పడగల మీదకి నువ్వు డ్యాన్స్ చేస్తుంటే బ్రేక్ డ్యాన్స్, కింద స్నేక్ నోట్లోంచి పాయిజన్ కమింగ్ కనిపించాలి. ఆ అద్భుతమైనటువంటి కృష్ణ తాండవం ఆ పడగల మీద, కాళీయ పడగల పైన వేస్తున్నట్టుగా కనిపించాలి. గోవర్ధన గిరిధారి ఏం కనిపించాలి ఇప్పుడు? ఎన్ని మైకులు ఉన్నాయి ఇక్కడ? ఎన్నున్నాయి? తూచ్ పోయింది మళ్ళా. అర్రే మళ్ళా గోవర్ధన గిరిధారి మురారి. ఓ మురారి, గోవర్ధన గిరిని ఎత్తేవయ్యా నువ్వు చిటికిన వేలు మీద. నువ్వు ఎలాంటి వాడివి? గోపి ఎక్కడ ఉంటావు నువ్వు? గోపీ మన సంచారి. గోపి, గోపి అంటే ఎవరండి? మన సుశీల్ గారు అబ్బాయి గోపియా? గోపికలా? ఎస్, గోపికలు. గోపికలు అంటే ఎవరండి? అలనాడు ద్వాపరంలో కృష్ణునితో ఉన్నటువంటి గోపికలు కాదు. ఏ అవతారంలోనైనా, ఏ కాలంలో అయినా అవతార పురుషుని వెంట స్వామి నీవు తప్ప మాకేమీ అక్కర్లేదని ఇతపరంగులన్నీ రేయింబవళ్ళు ఎవరైతే స్మరిస్తూ, సేవిస్తూ, ప్రేమిస్తూ, కదలాడుతూ, నామమే జపిస్తూ, అతన్నే సేవిస్తూ, అతన్నే ధ్యానిస్తూ, అతనికై జీవిస్తూ, అతనికై తింటూ, అతనికై త్రాగుతూ, అతనికై బతుకుతూ, అతనికై శ్వాసిస్తూ ఉంటారో వారందరూ కూడా గోపి కాంతలే, గోపి బాలులే అన్న అంశాన్ని గట్టిగా మనందరూ కూడా స్వామి దగ్గర వినవించాలి. మురారి గోపీ మన సంచారి. ఎన్నున్నాయి మైకులు? ఎన్నున్నాయి మైకులు? చూడలేదా? వెరీ గుడ్. 2 ఉన్నాయా? తూచ్ అవుట్. ఎస్, ఈ మనము ఏదైనా శ్రవణము చేస్తే, వింటే భగవంతుడిది ఈ ప్రపంచము కనిపించకూడదు. అది శ్రవణం. మురారి గోపీ మన సంచారి. మురారి గోపీ మన సంచారి. బృందావన కే తులసి మాలా. ఈ రాట్లు ఎన్నున్నాయండి? ఎన్నున్నాయండి రాట్లు? ఒకటే ఉంది రాడ్డు. బృందావన కే తులసి మాలా. బృందావనంలో తులసిమాల అంటే తులసిమాల వేసుకున్నవో కృష్ణ, ఆ అద్భుతమైన తులసి పరిమళం ఇక్కడ మనం పాడితే బృందావనంలో తులసి పరిమళం మన ముక్కుకి తగిలాలి. అది నిజంగా శ్రవణం అంటే. పీతాంబర ధారి మురారి. పీతాంబరధారి, అద్భుతమైన ఆ పట్టు వస్త్రాన్ని, ఓ కృష్ణ ఎంత సుందరంగా ఉన్నవయ్యా. అంటే ఏదైనా నామం పాడితే, ఏదైనా కథాశ్రవణము చేస్తే మనకి చెప్పే కథకుడు కనిపించకూడదు, ప్రవచనకారుడు కనిపించకూడదు, గాయకుడు కనిపించకూడదు, చుట్టూ ఉన్న సకల చరాచర సృష్టి కనిపించకూడదు. సృష్టి కనిపించకుండా సృష్టికర్త వరకు చేర్చేలా తీసుకొని వెళ్ళేది శ్రవణం అనే అంశాన్ని మనందరూ కూడా గట్టిగా 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 సృష్టికర్త వరకు. శ్రవణం ఈజ్ ఎ జర్నీ
ఫ్రమ్ సృష్టి టు సృష్టికర్త. వాట్ ఏ వండర్ఫుల్. శ్రవణం అంటే క్రియేషన్ నుంచి ఎక్కడ తీసుకెళ్తుందండి? క్రియేటర్ దాకా తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్ళాలండి? చెప్పాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? సృష్టికర్త దాకా తీసుకెళ్తేనే దాని ఏమన్నారు? శ్రవణము. మిగతావన్నీ కూడా ఏంటి? వినడము. ఇప్పుడు చెప్తున్నారు సుఖమహర్షి, అలా వినరా, అలా విను ఓ పరీక్షిత్. నువ్వు ఉన్న 7 రోజులే కదా అనుకుంటున్నావు. అప్పుడు మళ్ళా పరీక్షిత్ ఇంకొక ప్రశ్న అడిగాడు. ఓ సుఖమహర్షి, చూడండి 7 రోజుల వ్యవధి ఉన్నది. ఏమి వినగలను, ఏమి కనగలను? అనంతమైనటువంటి ఆ గుణధాముడు కృష్ణుడు అనేక అవతారముల యొక్క వైభవ విశేషములను ఎట్లా నేను శ్రవణం చేసేది, ఎట్లా నేను మననం చేసేది, ఎట్లా నేను దానికి అద్భుతమైన ఏకాగ్రత ఉండేది? ఓ మహాప్రభు చెప్పు. అప్పుడు సుఖమహర్షి వారు చెప్తున్నారు, నాయనా పరీక్షిత్, నీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను విను. అద్భుతమైన కథ. ఎలాంటి కథ అండి? నీకు ఎన్నాళ్ళ టైం ఉందండి? చెప్పాలి గట్టిగా. ఎన్నాళ్ళండి? 7 రోజులు. నేను ఇప్పుడు చెప్పే కథ వింటే నువ్వు ఆశ్చర్యపోతావు పరీక్షిత్, నువ్వు ఆశ్చర్యచకితుడవుతావు. పూర్వకాలంలో సూర్యవంశంలో ఖట్వాంగుడు అపరమైనటువంటి బలుడు, మహాబలుడు, తేజోమయుడు, ధార్మికుడు, ధర్మనిరతి గలవాడు, పరాక్రముడు, సూర్యుడు, ధీరుడు, విజయుడు, అన్నిటికి మించి సౌమ్యుడు. చూసారా అండి? అది చివరిది చాలా ముఖ్యమైన అంశం. అయితే దేవదానవుల యొక్క యుద్ధం జరుగుతుంటే పాపం దేవతలంతా ఓడిపోయే స్థితిలో ఉన్నారట. అప్పుడు దేవేంద్ర దేవతలందరూ కూడా ఎవడైనా మన పక్కన ఒకటి పోరాడేటువంటి ఒక యోధుని వెతుక్కోవాలి అని దేవేంద్రుడు వచ్చి భూలోకంలో వెతికితే ఎవరు దొరికాడు? అతనికి ఖట్వాంగుడు దొరికాడు. తప్పక దేవేంద్ర, మీలాంటి వారికి సాయం చేయడం కన్నా నాకేం కావాలి అని వస్తాడు. అద్భుతంగా వారి తరపున పోరాటం చేస్తాడు. ఆ దానవులందరినీ కూడా దునుముతాడు. మొత్తం మీద ఆ దానవులందరినీ కూడా చంపేశాడు. విజయం అనేటువంటిది దేవతలకు ప్రాప్తించింది. అప్పుడు సెలవు తీసుకుంటున్నాడు. ఓ దేవేంద్ర, ఓ ముక్కోటి దేవతలారా, మీ అందరి యొక్క దివ్య పాద యుగళములకు నా నమస్కృతులు. మీరు అప్పగిచ్చినటువంటి యొక్క పనిని నేను పూర్తి చేశాను. దీన్ని దైవకర్మగా, దేవ పనిగా నేను భావిస్తున్నాను. కనుక నాకు వేరొకటి ఏమీ అక్కర్లేదు అని వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ పేరు ఖడ్వాంగుడిని దేవతలంతా, ఇంత సాయం చేసిన నువ్వు ఏదో ఒకటి కోరుకోవలసిందే. చాలా జాగ్రత్తగా వినండి. ఇంత సాయం చేసిన నువ్వు ఏదో ఒకటి కోరుకో, నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాం. అట్లా కాదండి, అది యజ్ఞముగా భావించేశాను దేవతలారా, నాకేం అక్కర్లేదు. అప్పుడు వెంటనే దేవతల్లో అడుగుతున్నారు. తెలివైన వారు కదా మీలాగా, నాలో తెలివి తక్కువ కాదు. కాబట్టి దేవతలు అడుగుతున్నారు, ఖట్వాంగా యజ్ఞం అన్నా కదా, మరి యజ్ఞానికి ఏమొస్తుంది చివరిలో? యజ్ఞ ఫలము, యజ్ఞ ప్రసాదము మేము ఇస్తాం, తీసుకో అన్నట్టు. అయ్యా, అన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. రాజ్యము, సుభిక్షము, ప్రజలు, అంతఃపురము, సంతానము అన్నీ ఇచ్చాడు. నేను పరమ అదృష్టవంతుడిని, మీ అందరి అనుగ్రహమే నాకు చాలు. లేదు అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? అయితే నా ఆయు ప్రమాణం ఎంత ఉందో చెప్పండి, దాన్ని బట్టి నేను ఏమి కోరుకోవాలో నిర్ణయించుకుంటాను అని చెప్పాడు. నా ఆయు ప్రమాణం ఎంతో చెప్పండి, ఇంకా నేను ఎన్నాళ్ళు జీవించి ఉంటాను, దాన్ని బట్టి నాకేం కావాలో కోరుకుంటాను అనగానే దేవేంద్రుడు దివ్యదృష్టితో చూసి, ఖడ్వాంగా కొద్ది క్షణాల్లో నువ్వు మరణిస్తావని చెప్పారట. కొద్ది క్షణాలను మరణిస్తానట అనగానే ఖడ్వాంగుడు అది వినగానే ఎక్కడ నిల్చున్నాడో అక్కడే కూర్చొని పద్మాసనంలో కూర్చొని కన్నులు మోసుకొని తీక్షణముగా ఆ విష్ణు దివ్య చరణామృతములనే తదీకమైన ధ్యానము చేస్తూ ఆ దేవత అందరి సమక్షంలో తన యొక్క శరీరం నుండి ఆత్మజ్యోతి వెలువడినప్పుడు ఆ ఆత్మజ్యోతి పరంజ్యోతిలో లీనమైంది. చాలా జాగ్రత్త అండి. ఇంకో కథ, స్వామి చెప్పించిన కథే. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఆపండి ప్లీజ్.
కనుక ఎటువంటి సాధన చేయాలి? వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దిస్. పూర్వం ఒక రాజు ఉండేవాడు, మహారాజు, చాలా గొప్పవాడు. ఆ మహారాజు చాలా గర్విష్ఠ్, అన్నీ చేసేవాడు, దాతృత్వం ఉన్నది, దానం ఉన్నది, గొప్ప పరిపాలన. కానీ డంబము, దర్పము, మమకారం, అంటే నేనే రాజునన్న అహంకారము, నా రాజ్యం అన్న మమకారము, ఈ రెండు నిండుగా దండిగా ఉన్నవాడు ఆ మహారాజు. ఆ మహారాజు యొక్క భార్యామణి పేరు, సాధ్వీమణి పేరు, ఆ పట్టప్రాణి పేరు చూడాల. ఏం పేరేనండి? చూడాల. ఏంటండి? చూడాల. అయితే ఆ చూడాల మరి ఈ రాజ్యము ఇవన్నీ ఛేదించి నేను వెళ్ళిపోతూ ఉన్నాను అడవుల్లో, నేను అక్కడికి తపస్సు చేసుకుంటాను అని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా రాజ్యాధినేతను అని ఎంతో మమకారం, అహంకారం ఇప్పటికీ అతనికి పోలే. అడవికి వెళ్ళి కూర్చున్న తర్వాత అతను తదేకమైనటువంటి తపస్సు చేస్తున్నప్పటికి కూడా అతనిలో అహంకార మమకారములు రెండూ పోలే. అప్పుడు ఈ చూడాల తన భర్తకి ఎట్లాగైనా బుద్ధి చెప్పాలి అని మారు వేషంలో, చాలా తెలివైన ఆమె, మేధోపరమైనటువంటి ఆమె చక్కగా తలకి పాగా చుట్టుకొని ఒక ముని వేషధారి అయి వచ్చి ఆ మహారాజు ముందు నిల్చుని, ఓ మహారాజా, నీవెవరివి అని అడిగింది. నేనెవరినో తెలుసా? నేను పలానా రాజుని, నేను పలానా రాజ్యాధినేతని. నా గురించి నీకు తెలీదా? నేను పలానా అద్భుతమైన రాజ్యాన్ని నేను పరిపాలిస్తూ ఉన్నాను. నా రాజ్యంలో ప్రజెంట్ నాకు చాలా ఇష్టము, నా అంతఃపురము, నా రాణి అంటే చాలా మమకారము. వచ్చింది దేనికోసం వచ్చాడండి? చెప్పండి, దేనికోసం వచ్చాడు? తపస్సు. కానీ అతను నోటి వెంబడి వచ్చేటువంటి పలుకులేమి? అహంకారము లేదా మమకారముతో సంబంధిత పలుకులు. అప్పుడు అంటూ ఉన్నది ఆ మారువేషంలో చూడాలంటూ ఉంది, అయ్యా, మీరు ఇంతటి ఉత్కృష్టమైనటువంటి తపోనిధి చేయడానికి ఈ అరణ్యంలో ప్రవేశించిన తర్వాత కూడా ఇప్పటికొచ్చి కూడా ఇంకా మీలో ఈ విధమైనటువంటి యొక్క ఆ అటాచ్మెంటు విడలేదు, ఆ బంధం విడక, బంధ విమోచన జరక్క ఎన్ని సంవత్సరాలు కాదు కదా, యుగాలు మీరు తపస్సు చేసినా మీకు ఫలితము దక్కదు, శూన్యమే 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 ప్రకటించింది. అప్పుడు మహాప్రభో, ఓ యోగి పుంగవా, నా కళ్ళు తెరిపించవని కాళ్ళ మీద పడబోయాడు. కాళ్ళ మీద పడిపోతే వెనక్కి జరిగింది. అయ్యయ్యో, అపచారం అన్నది. అపచారం ఏంటి? ఓ సాధు పుంగవా, నీ పాదాలు పట్టుకుని అపచారమా? అయ్యో, నేను సాధు పొంగమని కాదు, మీ సాధ్వీమణిని అన్నప్పుడు ఆ తలపాగా తీసి చూపిస్తే అప్పుడు అతను రియలైజ్ అయ్యాడు, ఓహో, ఇన్ని సంవత్సరాలు నేను నా పక్కనే ఉంటున్న ఒక భార్య నా అహంకార మమకారాల వల్ల ఎంత ఇబ్బంది పడిందా. మొదటగా ఏం చెప్పాడండి? మరణ సమయములో ఏ భావం ఉంటుందో అదే గతి ప్రాప్తిస్తుంది. రెండోది ఏం చెప్పాడండి? చేసే శ్రవణము కూడా ఎలా ఉండాలి? అహంకార మమకార రహితముగా ఉండాలి. చెప్పండి, లేకుండా ఉండాలి. ఏంటండి అది కూడా? శ్రవణం. ఏమండి? స్వామి ఇంకో అద్భుతమైన పద్ధతి చెప్పాను. ఎంత మంచి ఉపమానం చెప్పారంటే శ్రవణం. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఇంకో మాట చెప్తూ ఉన్నాడు. సుఖమహర్షి ఇంకో మాట చెప్తున్నారు పరీక్షిత్తో. చాలా జాగ్రత్తగా విను పరీక్షిత్. ఏంటంటే బ్రహ్మ, చాలా జాగ్రత్త అండి, బ్రహ్మ నారదును ఒకరోజు పిలిచి, నాయనా, ఈ సకల చరాచర సృష్టిలో ఏదైనా తరుణోపాయం ఉన్నదంటే, చాలా జాగ్రత్తగా వినండి అందరూ, ఏదైనా తరుణోపాయం ఉన్నదంటే సమస్యలకు, బాధలకు, దుఃఖాలకు, జీవన గమనానికి, జీవన పోరాటానికి ఏదైనా ఒక పరిష్కారం ఉన్నదంటే అది ఏమో నీకు చెప్తాను, జాగ్రత్తగా వినన్నారు. అదేంటంటే బ్రహ్మ చెప్తున్న కథ. బ్రహ్మ చెప్తున్న కథని సుఖమహర్షి పరీక్షితుకి చెప్తుండగా ఏం చెప్పాడంటే, బ్రహ్మ, ఒక అడవి ఉన్నది, ఆ అడవిలో అనేకమైన యొక్క పశుపక్షాదులన్నీ ఉన్నవి. పాములు, కప్పలు, తేళ్ళు, జెర్రెలు, జింకలు, ఏనుగులు, అన్నీ, కుందేళ్ళు, ఎన్నో 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 రకాల జంతువులన్నీ ఉన్నవి. ఈ అడవిలోకి మృగరాజు, అడవికి రాజు సింహం ప్రవేశించింది అనుకోండి. అప్పటిదాకా కోతులట
గెంతుతున్నాయట. జింకలట తొండమెత్తినటువంటి యొక్క ఏనుగులతో కూడా సరసాలాడుతున్నాయో, కాళ్ళు ఎత్తుతున్నాయో, పరిగెడుతున్నాయో, వాటితో కూడా పోటీ పెట్టుకుంటున్నాయో. అంటే ప్రతి జంతువు కూడా తన యొక్క గతి కాకుండా, తన యొక్క స్థితి కాకుండా, తన యొక్క ప్రకృతి ధర్మం కాకుండా వేరేగా కూడా చాలా అతీతంగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి అడవిలో. కానీ అప్పుడే ఎంటర్ ద డ్రాగన్, హీరో ఎంటర్ అయ్యాడు. ఎవరండి? సింహరాజు ఎంటర్ అయ్యాడు, ప్రవేశించాడు. ఎక్కడ దొంగలక్కడే గుప్చప్ గులాబ్. అదేనంటారు చిన్నప్పుడు. గులాబ్ జామా అంటే మీరు గులాబ్ జామ్ అంటే మళ్ళీ గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది. రేపు ఎవరైనా తేవాలి ప్రసాదాలు, కష్టం. ఎక్కడ దొంగలే అక్కడే గుప్చప్ గులాబ్ జామ్ అంటే దాగుండిపోయారు. మరి ఎక్కడ కోతులు గెంతులు లేవు, జింకలైతే పిల్లుల్లా దాగుండిపోయాయి. ఏమయ్యాయో తెలీదు. మృగరాజు సంచారం మొదలైంది. అడవంతా ఎలా ఉందండి? ప్రశాంతంగా ఉంది. ఎలా ఉందండి? గట్టిగా చెప్పండి. ఎలా ఉందండి? ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడండి? గట్టిగా చెప్పండి. ఎవరికి చెప్తున్నాడు? నారదుడికి చెప్తున్నాడు. నారదా, నీ హృదయమే అడవి. నారదా, నీ హృదయమే, గట్టిగా, మానవుని హృదయమే అందు ఉండే అరిషడ్వర్గములు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములే ఈ గెంతుళ్ళు వేసే జంతువులన్నీ. ఎప్పుడైతే భగవత్నామము, దైవనామము, కృష్ణనామము, నారాయణ నామము, మనకి ఇష్టమైన దైవనామము, ఎప్పుడు ఆ దైవనామం అనే సింహరాజు, మృగరాజు, అడవికి రాజు, హృదయరాజు, జీవనరాజు, మన జన్మరాజు, మన అద్భుతమైన హృదయ అరణ్యమందు అడుగుపెట్టి ప్రవేశిస్తాడో, నామం అనేటువంటిది ప్రవేశిస్తుందో, అప్పుడు ఎక్కడి దొంగలక్కడే అరిషడ్ వర్గాలు గుప్ చప్ గులాబ్ జామ్. అది ప్రవేశించాలి. అది ప్రవేశించేలా చెయ్యగలిగినటువంటిదే శ్రవణం. అది ప్రవేశించేలా చేస్తున్న శ్రవణం. ఇది ముల్లోకాలకి నువ్వు చాటాలి నారదా. చెప్పండి, ముల్లోకాలకి నువ్వు దీన్ని ఏం చేయాలి? చాటాలి. అందుకు నీకు ఒక వీణని బహూకరిస్తున్నాను, దాని పేరు మహతీ. ఆ వీణని వాయిస్తూ 3 లోకాలు తిరిగి నీది ఒక్కటే పని. న్యూ కాలనీ మందిరంలో ఉండేటువంటి యొక్క భక్తులకి ఒక్కటే పని జన్మంతా. అదేమిటో తెలుసా అండి? ఉదయములే ఓంకారము చెయ్యి, సుప్రభాతము చదువు, లింగాష్టక పారణ చేయి, రోడ్డు మీదకి వెళ్ళు, నగర సంకీర్తన చెయ్యి. న్యూ కాలనీ మందిరంలో భక్తులకి వేరొక పని స్వామి అసైన్ చెయ్యలేదు. అలాగే విష్ణు భగవానుడు కూడా నారాయణ అనే మంత్రము తీసుకొని ఆ మహతీ వీణతో ముల్లోకాలు తిరుగుతూ నారాయణ 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 నారాయణ, కనిపించినవాడు, విన్నవాడు విననివాడు, తెలుసుకున్నవాడు తెలుసుకోలేనివాడు, ముచ్చటించినవాడు, కనుగొలేనివాడు, అజ్ఞాని జ్ఞాని, అందరికి పండితుడు పామడు, అందరి దగ్గరికి వెళ్ళడము నారాయణ నారాయణ చెప్తూ ఉండడమే నారదుడి యొక్క పని. ఈ నారాయణ మంత్రం తీసుకొని ఆ సింహరాజుని ప్రతి ఒక్క ఆత్మలో ప్రవేశింపజేసి హృదయపు అడవుల్లో ఉండేటువంటి యొక్క అరిషడ్ వర్గాలన్నిటి కూడా అణగద్రొక్కి అద్భుతమైనటువంటి యొక్క భగవతత్వాన్ని విరాజిల్లేటట్టుగా చేసేటువంటి నారాయణ మంత్రము ఎట్లా శ్రవణముగా లోపలికి వెళ్తుందో అలా నారాయణ మంత్రాన్ని వ్యాప్తి చెయ్యి నారదా అని చెప్పినటువంటి విష్ణుమూర్తికి మనందరం కూడా గట్టిగా జై జయధ్వానాలు పలకాలి. స్వామి కూడా, సాయీశ్వరుడు కూడా, సాయి పరమాత్ముడు కూడా మనకు నిర్దేశించింది ఇదే. ఓంకారము చెయ్యి, సుప్రభాతము చదువు, బయటికి వెళ్ళు, నగర సంకీర్తనలో రామ, కృష్ణ, గోవింద, అల్లా, యేసు, నానక్. మొన్నెవరో పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఆ చిన్నబాబు గారిని మాకు తెలిసినటువంటి మిత్రులు, పూర్వపు మిత్రులు, జయరామ్ గారికి తెలిసినటువంటి మిత్రులు, భర్చన గారు కూడా విన్నారు ఆ మాట. విన్నారు కదా సార్? ఏం చెప్పారు అతను? నేను బయట రోడ్డు మించి వెళ్ళిపోతుంటే ఆ స్వాహ అనే మంత్రాలను విని అతను బండాపి లోపలికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతోంది అని యజ్ఞంలో పాల్గొని యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించి నారాయణ సేవ నిలయంకి వచ్చి సాయంత్రం వచ్చి భాగవత వాహినిలో కూర్చొని విని నేను తరించేను అని మనకు చెప్తే ఇది కదరా స్వామి కోరుకున్నటువంటి యొక్క సమాజంలో మార్పు అనే అంశాన్ని మనం కూడా శ్రవణము ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి? 2 వెళ్ళాలి. చెప్పండి. నామము, గట్టిగా చెప్పాలండి. నామము, దైవ నామము, దైవ ఏంటండి?
కథామృతము, శ్రీకృష్ణ కథామృతము, సాయి కృష్ణ కథామృతము, శ్రీకృష్ణ చరితామృతము, ఏదైనా తీసుకోండి, అది మాత్రమే వెళ్ళాలి. అప్పుడు చెప్తూ ఉన్నాడు ఎవరు? సుఖ మహర్షి, చాలా జాగ్రత్తగా విను పరీక్షిత్, నీకు అద్భుతమైన అవతారములలో 2 అవతారాల గురించి నీకు చెప్తాను ఈరోజు. అది ఒకటేం తెలుసా? వరాహ అవతారము. ఎట్లా ఈ వరాహ అవతారం పుట్టింది? స్వామి చెప్పారు, భూదేవత, భాగవతవాహినిలో రాశారు, భూదేవత సిగ్గుతో సముద్రుడిలో దాగిపోయిందట, సిగ్గుతో. అప్పుడు బ్రహ్మ యొక్క ముక్కు నుండి, నాసికము నుండి మన అంగుష్ట మొదలు, అంటే ఎంత, ఈ చిన్న, అంటే వేలు మొనంత, ఏంటిది వేలు మొనంత వరాహం. దానికి ఏంటన్నారు సంస్కృతంలో? సుకర, సూకరము అంటే వరాహము. చిన్న సూకరము, చిన్న పంది పిల్ల అనేది ముక్కులోంచి పడింది బ్రహ్మలోంచి. మీరు విన్నదే ఇది. అది ఎంతింతై వటుడెంతై అన్నట్లుగా మహాప్రళయాగ్ని అంత వ్యాపించి, ఏదైతే సిగ్గుతో లోపలికి తనని జలములో కూర్చుకొని పోయినటువంటి యొక్క భూమాతని తన యొక్క 2 దంతములతో పైకి కొమ్ములతో పైకెత్తింది. పైకెత్తి వెళ్తున్నప్పుడు హిరణ్యాక్షుడు ఆ బంతితో భూగోళముతో ఆటలాడుకోవాలని వస్తే వాడిని చంపి భూమాతను రక్షించినటువంటి వరాహ అవతారము. ఆ వరాహ అవతారము ఏం చేసిందట? ఇట్లాగైతే కాదని భూమిని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడక్కడ దాచిందట. నాయన, దీనిని వరాహ అవతారం అంటారు అని చెప్తూ సుఖమహర్షి ఏం చెప్పారంటే, అవతారాలు అనేక రకాలైన ఉన్నాయి. అవతారం ఏమున్నాయండి? గట్టి చెప్పండి. అనేక రకాలు. ఎన్ని రకాలండి? చెప్పండి. ఆవేశ అవతారాలు, గట్టిగా ఆవేశ అవతారాలు, అంశ అవతారాలు, యుగావతారాలు, పూర్ణ అవతారాలు. ఇప్పుడు చూడండి, ఇది వరాహం అనేటువంటిది వచ్చింది, ఆ పని కోసం వచ్చింది. ఒక ఆవేశం, ఆవేశం అంటే ఇక్కడ కోపాన్ని కాదు, ఆ పని నిమిత్తమై, ఆ వేషము అంటే ఆ పని నిమిత్తమై వచ్చినటువంటి యొక్క అవతారం కదా ఇది ఆవేశ అవతారం. వరాహ అవతారం కానీ, మత్స్యావతారం కానీ, ఇవన్నీ కూడా ఆవేశ అవతారం. కూర్మావతారం కానీ, ఇవన్నీ ఆవేశ అవతారాలు. అంశావతారాలు అంటే ఎవరండి? పరశురామ అంశావతారము, బలరామ అంశావతారము. ఇటువంటి అద్భుతమైనటువంటివి ఏంటండి? బుద్ధ అంశావతారము. కనుక మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటంటే, ఈ అంశావతారాలు కొన్ని రామ, కృష్ణ, ఇవన్నీ ఏంటండి? యుగావతారాలు. ఏ అవతారాలు అండి? వాళ్ళ పేరు మీద ఒక యుగమే ఉన్నది, కానీ పూర్ణావతారం ఉన్నది. షిరిడీ సాయినాథుడు ఈశ్వరావతారము, కానీ అర్ధనారీశ్వరునిగా తాను ఉద్భవించినటువంటి చోట ఒక శివలింగము కాక సగ అర్ధభాగములో ఈశ్వరుడిని, సగ అర్ధభాగంలో శక్తిశ్వరుడినటువంటి పార్వతీమాతని, రెండింటినీ కలిపిన యొక్క ఆ సాక్షాత్ శివశక్తి అవతారము పుట్టపర్తిలో ఉద్భవించిందని చెప్పడానికి దాన్ని పరిపూర్ణ అవతారమని స్వామి తన నోటనే ప్రకటించారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. స్వామి తన నోటనే ప్రకటించారని చెప్పడానికి మహదానందము కలుగుతోంది, మహదానందము. చూడు పరీక్షిత్, మత్స్యావతారము. ఏమి మత్స్యావతారము? పూర్వము మత్స్యావతారం అంటే సోమకాసురుడు రాక్షసుడు పేరేంటండి? మీకు తెలుసా? విన్నారా? వినలేదా? చెప్పండి. సోమకాసురుడు ఏంటండి? వాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అరే, ఈ మానవులందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా గెలిచేస్తారా, ఈ భూమి మీద వాళ్ళందరూ కూడా ఉండాలి అంటే వీళ్ళకి వేదాలే ఆధారము, ఈ వేదాలు లేకుండా చేస్తే మానవుడి యొక్క జీవితం కూడా లేదు అని వేదాలను అన్నిటిని తీసుకెళ్ళి మహాసముద్రంలో విసిరిశాడు. అంతే. ఆ మహాసముద్రంలో ఎప్పుడు వేదాలను విసిరిసాడో ప్రళయం మొదలైంది. మొట్టమొదటి ఈ భూమి మీద పుట్టినటువంటి యొక్క మనిషి పేరు ఏం పేరు చెప్పగలరండి ఎవరైనా? మనువు. వెరీ గుడ్. అందరూ చెప్పాలి, గట్టి చెప్పాలి. ఏమిటండి పేరు? మనువు. ఏం పేరండి? ఎవరు చెప్పారు? వాళ్ళకి చప్పట్లు కొట్టండి, కనీసం చెప్పగలిగారు ఫాస్ట్గా. మీరు గెలుచుకున్నారు 10,000 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ. రేపు తెచ్చిస్తే రిసిప్ట్ రాసి ఇచ్చేస్తాం. కనుక
మనువు మొట్టమొదటి మనువు ఒకరోజు నదీ తీరంలో కూర్చొని ధ్యాన ముద్రలో ఉండగా ఒక చిన్న చేప వచ్చిందట. ఓ మనువు, నన్ను పెద్ద చేప మింగేస్తుంది, నన్ను రక్షించవా అంటే కమండలంలో వేసుకున్నట్ట. మీకు తెలిసిందే కదా. ఇంటికి తీసుకెళ్ళాడు, అది పెద్ద కమండలం నిండిపోయింది. పిండిలో కుండలో వేసాడు, కడవలో అది నిండిపోయింది. కుండీలో వేసాడు, రాత్రి చూస్తే కల అర్ధరాత్రి వేసే కుండీ కూడా నిండిపోయింది. అమ్మ నాయన ఇదేదో మహా దీనిలాగా ఉందని దాన్ని మెల్లిగా మోసుకొని వెళ్ళాడు కొలంలో. ఆ తర్వాత అదే దానంతా అదే నదిలో మొత్తం మహాసముద్రంలో వేసాడు. మహాసముద్రము ఎంత ఉంటుందో ఆ మత్స్యము కూడా అంత పెరిగిపోయి ఒక కొమ్ము కూడా మొలిచింది దానికి. ఆ కొమ్ము మొలిస్తే ఆ మొలిచిన కొమ్ముతో అద్భుతముగా ఆ మహాసముద్రంలో ఉన్నటువంటి వేదాలను పట్టి తీయడమే కాక ఆ సోమకాసురుని కూడా ధ్వంసం చేసేసి అద్భుతముగా పుడమిని రక్షించి మరలా మనువు యొక్క చరిత్ర, మానవ యొక్క చరిత్ర కొనసాగటానికి అద్భుతముగా కృషి చేసింది. అది మత్స్యావతారము. వేదాలని నోటితోని పట్టుకొని పాపం చేప బయటికి తెస్తే మనిషి ఏం చేశాడు? అరే నువ్వు వేదాల నోటితో పట్టే కదా చేప, మరి మేము నిన్ను మా నోటితో పడతామని పట్టాడు. ఏమేనంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B2, B13 దెబ్బ తిరుగుండం. స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? మరి అది కంపురా, మామూలు కంపు కాదు, అది ఎంత మంచిదైనా కంపు అని తెలుస్తోంది కదరా. పాపం అది నీటిలో లేకపోతే చచ్చిపోతుంది, గిలగలా కొట్టుకుంటుంది. జలము లేని గిలగలా కొట్టుకునేటువంటి చేపను తెచ్చి దాన్ని పొలుసు తీసి దాన్ని అరగదీసి దాన్ని కోసి మసాలాకు ఫస్ట్ పసుపుతో కడగడం. ఇంకా దాంట్లో రకరకాలు, ఇంకా మీకెలా తెలుసు దాంట్లో వెరైటీలు, ఇంకా ఇవన్నీ చెప్పకూడదు. స్వామి క్షమించండి స్వామి. దాంట్లో చిన్నది మొదలుకొని పెద్ద పొలుసు అనేటువంటిది కొన్ని వేల రూపాయలు. అంటే ఏ జీవిని కూడా బతకనివ్వకుండా తాను బతకడు, పక్క వాళ్ళని బతకనివ్వడు, వాడి పేరే మానవుడు. తాను బతకడు, పక్కవాడిని బతకనివ్వడు. ఈరోజు పాత శ్రీకాకుళంలో అమ్మవారి పండుగలు అయ్యాయి. అసలు రక్త ప్రవాహం ఎక్కడ ఏ అమ్మవారు కూడా లలితా శాస్త్రంలో మాంసప్రియ అన్నప్పటికీ కూడా మాంసాన్ని వండి పెట్టమని కాదు. ఒరే ఈ మాంసపూరితమైనటువంటి యొక్క ఏంటది ఆ మాంసప్రియ నామం చెప్పగలరా ఎవరైనా? రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రియత మానస. అంటే నాకు తెలియదు, మీదే నేర్చుకుంటున్నాను నేను. అదే ప్రీత మానస, రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస కదండి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క మంత్రానికి మాత్రం అర్థం మాత్రం మీ లేడీస్ అని తెలుసుకోవాలి. రక్తవర్ణము అంటే ఎరుపు, మాంసనిష్ట మాంసము నిష్టగా మనం అందిస్తే, గుడాన్నము అంటే బెల్లంతో చేసిన పాయసము, ప్రీతిగా మానస ఆ మనసులో మీరు కలిగి ఉంటారు. తీసుకుంటావా అమ్మ? మానసికంగా నువ్వు దాన్ని ఇష్టపడతావు అంటే బెల్లం పరమాణాన్ని పెడితే ఇష్టపడతావు, మాంసాన్ని నిష్టగా పెడితే ఇష్టపడతావు, రక్తవర్ణంతో కూడిన దాంట్లో మాంసాన్ని పెడితే ఇంకా ఇష్టపడతావు. అంటే అప్పుడే ఫ్రెష్గా తెచ్చినటువంటి మాంసం అన్నమాట కాదండి. వినండి ఈ శరీరం వినాలి. ఈ శరీరము శుష్కించిపోతే మరణిస్తే కొద్ది రోజులకి ఈ శరీరంలో ఏముండదండి? రక్తం అనేటువంటిది చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉండదు. అప్పుడు మాంసం ఉంటుంది. కొన్నాళ్ళకి మొదట రక్తం ఉండదు, తర్వాత మాంసం ఉండదు, తర్వాత మిగిలేటువంటివి ఎముకలు మాత్రమే. కాబట్టి రక్తవర్ణముతో కలిగి ఉన్నప్పుడు, అంటే రక్తవర్ణము నీ శరీరానికి ఆపాదించబడి ఉన్నప్పుడు, మాంసము నీకు నిష్టగా అంటే నువ్వు నిష్ఠాగరిష్ఠుడవై నువ్వు నిజముగా నాలుకతో ఈ చర్మచక్షువులతో శరీరముతో కూర్చొని నిష్టగా మాంసము అంటే నీ కండరములన్నీ కూడా బలముగా ఉన్నప్పుడే, రక్తవర్ణము ఎర్రగా చక్కగా హిమోగ్లోబిన్ శక్తిని ఉన్నప్పుడే గుడ అన్న ప్రీతమానస అంటే గుడ అన్నము అంటే ఆ బెల్లం పరణ ఎంత తీయగా ఉంటుందో అటువంటి తీయనైనటువంటి భక్తిని ఈ శరీరముతో రక్త మాంసములతో మేము ఉన్నప్పుడే నీకు ప్రీతికరముగా మేము గనక వర్తిస్తే అది నువ్వు మనసులో పెట్టుకుంటావు. అది ఆ నామం యొక్క శ్లోకం యొక్క అర్థం. కాబట్టి మనం ఆ చేపల్ని తినేస్తూ అది నోటితో పట్టుకుంది, మనం నోటితో పట్టుకుని అనుకుంటున్నాం.
చాలా తప్పు. అది అద్భుతంగా అప్పుడు ఆ మత్స్యావతారంలో మనువుకి ఒక వరం ఇచ్చింది. నాయనా మనువు, గుర్తుంచుకో, ఇప్పుడు ప్రళయం రాబోతోంది, నేను నీకు ఒక నావనిస్తాను. ఆ పడవలో ఎవరిదో ఫోన్ వస్తుంది, ఆపండి. నేను నీకు పడవనిస్తాను, ఆ ఓడలో నువ్వు ఎక్కువ, నీతో పాటు ఏం చేస్తా చూడండి. ఎలాగైనా సోమకాసురుడి యొక్క ధ్యేయం ఏంటంటే సృష్టి లేకుండా చెయ్యాలి. ప్రళయం వచ్చేస్తోంది, నువ్వు ఏం జాగ్రత్త, నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? ఆ వేదాలతో పాటు అన్ని రకాల జంతువులు, విత్తనములు, అన్ని క్రిమి కీటకాదులు, నువ్వు అన్నిటిని కూడా నువ్వు ఆ ఓడలో ఉంచి నువ్వు ఆ ఓడలో ఉండు. ప్రళయ సమయములో దాటిన తర్వాత మరలా సుభిక్షముగా నేను నిన్ను ఒడ్డుకు చేరవేస్తాను. మరలా అదే మాదిరిగా ఆ మత్స్యావతారం యొక్క వాక్కును అనుసరించి మనము వెళ్ళడము, ఆ ప్రళయానంతరము కూడా మరలా ఓడ ఒడ్డుకు రావడము, ఆ ఉంచబడినటువంటి విత్తనములను జల్లడము, ఆ ఉంచబడినటువంటి యొక్క పశుపక్షాది జంతువులను కూడా మరలా భూమి మీదకి వదలడము, మరి జీవరాశులు మరలా జననం అనేది జరగడము, అద్భుతముగా విశాల విశ్వము ఏర్పడము, సృష్టి అంతా కూడా సుభిక్షముగా ఉండడము, నవ వసంత లలిత కుసుమమై అద్భుతముగా ఈ భూమంతా విరాజిల్లడము. ఇది కదరా నిజమైనటువంటి భగవతత్వము. ఎవడు ఎన్ని ఆటంకాలు చేసినా ఎప్పటికీ ఆగనిది భగవత్ కార్యము. తెలుసుకోవలసింది ఇక్కడ అదేం జరిగిందని మిరాకిల్ కాదు, భగవంతుని ఆజ్ఞ తప్పదు. ఇది సుఖమహర్షి చెప్పిన మాట. డివోటీస్, అద్భుతమనిపించు సత్యసాయి పదములు, అద్భుతమనిపించు సాయి కృష్ణుని దివ్యలీలలు, స్వామి యొక్క చిన్న కథలు కోకొల్లలైనప్పటికీ మన శ్రవణము అత్యున్నతము కావాలి, మన జన్మలు అద్భుతం కావాలి. పరీక్షిత్కి సుఖమహర్షి ఇంకో మాట చెప్పాడు. నాయనా, వైరాగ్యం అనే ఖడ్గముతో, గట్టిగా ఇదందరూ గుర్తుంచుకోవాలి. ఏ ఖడ్గంతో అండి? వైరాగ్యం అనే ఖడ్గముతో మోహం అనేటువంటి దాన్ని తెగనరుకు. అంటే మనందరికీ కూడా తెలుసుకోవాల్సింది వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. కొనుక్కోవాలి 15,000 రూపాయల చీర అని వెళ్ళినప్పుడు 1,500ది కొనుక్కొని రాగలగాలి. 1,500ది కొనుక్కున్నాను కదా, 13,500 రూపాయలు మిగిలిపోయాయి కదా అని కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బంగారం షాపులో 10,000 రూపాయలు స్కీమ్ కట్టేసి బయటకు వచ్చేయడం కాదు. ట్రూత్ మాట్లాడుకోవాలి. బీరువాలు నిండిపోతూ ఉంటే, బ్యాంక్ లాకర్లు నిండిపోతూ ఉంటే, బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా అద్భుతంగా ఉంటూ ఉంటే, మనం వేసినటువంటి బట్ట వేయకుండా, తిన్నటువంటి తిండి తినకుండా, చూసింది కాకుండా చూడకుండా, అనేక విధమైనటువంటి కోరికల్లో మనసు ఎప్పుడు కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటే, మాకు రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, దైవము కావాలి, దైవానుగ్రహం కావాలంటే చిక్కడ అలా అని వాటిని వదలమని కాదు, కానీ కించిత్తైనా వాటి ఎందు వ్యామోహాన్ని తగ్గించుకొని నిరంతరప్రాయముగా ఎట్లాగైతే ఆ ఖడ్వాంగుడు ఆ అద్భుతమైనటువంటి భగవత్ చరణముల యందు తద్దేకముగా ఒక్క క్షణము మాత్రమే తాను అద్భుతముగా ఆ దైవ కృపను కోరి విధంగా ఆ ధ్యానము చేశాడో అలా ధ్యానం చేయాలరా అని చెప్పాడు సుఖమహర్షి పరీక్షిత్కి. ఇంకా ఏం చెప్పాడు తెలుసా అండి? గుర్తుంచుకో ఓ పరీక్షిత్, ఎంతోమంది గొప్పవారు అద్భుతమైనటువంటి సద్గతిని ప్రాప్తింపజేసుకున్నారు. సగరుడు, నీ కులంలోనే భగీరథుడు, విభీషణుడు, హనుమంతుడు, వీళ్ళందరూ రాజులు తెలుసా? హనుమంతుడు కూడా రాజుట. కాబట్టి నువ్వు కూడా తప్పకుండా భగవత్ శ్రీకృష్ణ సాన్నిధ్యాన్ని తప్పక చెందుతావు. కానీ తదేకముగా ఆ చరణాలయందు, ఆ పాదాలయందు, పాదముల నుండి జాలువారేటువంటి యొక్క అమృత ఆశీర్వాద జలధారయందు, అమృతధారయందు నీ మనస్సు, నీ వచనము, నీ కర్మణ, నీ 3 త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఇంకో విషయం చెప్పాడు పరీక్షిత్, నువ్వు ఎంత గొప్పవాడేవో తెలుసా? ఎక్కడో గంధమాదన పర్వతం మీద నా తండ్రి నాకు బోధించిన యొక్క భాగవతాన్ని నేను ఎవ్వరికి చెప్పకుండా నీకు మాత్రమే చెప్పాలని వస్తే, నీ ముఖత నువ్వు ఇక్కడ సుఖాసీనుడివై నువ్వు నా చరణాల చెంత వింటూ ఉంటే, అశేషమైన నీ జనవాహిని, నీ దాసదాసి జనులు, స్వాములు, మునులు, యోగులు, తపోనిధులు, నీ పురజనులు, నీ మొత్తం రాజ్యవాసులందరూ కూడా చుట్టూ చేరి ఎంతమంది అద్భుతమైన వ్యక్తుల మధ్య నువ్వు ఉంటున్నావంటే నువ్వు ఎంత గొప్పవాడో పరీక్షితని ఆ సుఖమహర్షి కీర్తించిన అంశాన్ని మనం కూడా కీర్తించాలి. పరీక్షిత్ మహారాజు, ఒక్కసారి పరీక్షిత్ మహారాజు గట్టిగా జయ జయధ్వానాలు చెప్పాలి. ఈనాటి ఈ క్రమముతో మరి మరొక్క అద్భుతమైనటువంటి యొక్క రోజు కార్యక్రమానికి సప్తాహం అనుకున్నప్పటికీ ఉన్నటువంటి యొక్క చాప్టర్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేటితో
మీ అందరి ముందు 42 చాప్టర్లలో స్వామి పొందుపరిస్తే వాటిలో స్వామి కృప అనుగ్రహ ఆశీస్సులతో, మీ ఓర్మితో, మీ ఓపికతో, మీ శ్రవణ దీక్షతో 30 చాప్టర్లను కవర్ చేశాం ఇవాళ వరకు. 30 చాప్టర్స్ దట్ వీ హ్యావ్ కవర్డ్. రానున్న 2 రోజుల్లో తప్పక మిగిలి ఉన్నటువంటి కూడా ఒక్కసారి పరికించి, పరిశీలించి, పరిశోధించి తదనుగుణమైనటువంటి యొక్క భగవత్ పరమైన కృప అనుగ్రహ ఆశీర్వాదాలను పొందగలమని. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జై బలో సత్య సాయి కృష్ణ పరమాత్మునికి. కొంచెం గట్టిగా జై బలో సాయి కృష్ణ పరమాత్మునికి. జై బలో భగవాన్ శ్రీ సత్య సాయినాథ్ మహారాజ్ కి. జై సాయిరామ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.